భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందన్న సమాచారం కలకలం రేపుతుంది. ఛత్తీస్గఢ్ కు చెందిన గొత్తికోయ ఆదివాసీ యువతి కాలినడకన చెర్లకు చేరుకుంది. అప్పటికే రాత్రి కావడం గొల్లగూడెం వెళ్లడానికి ఆటో ఎక్కింది. అప్పటికే ఆటోలో ఉన్న యువకులు గొల్లగూడెం అని వాజేడు మండలంలో గొల్లగూడెం ఉన్నప్పటికీ యువతిని నమ్మించి దుమ్మగూడెం వైపు తీసుకెళ్లారు. కొంత దూరం వెళ్లాక కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చారనే టాక్. మర్నాడు ఉదయం ఆ యువతిని పాల్వంచ మండలం జగన్నాథపురంలో స్పృహ కోల్పోయిన స్థితిలో గుర్తించారు. స్థానికులు ఆ యువతిని బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. గంజాయి మత్తులో ఉన్న యువకులే ఈ దారుణానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. ఇక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. యువతికి ఇచ్చిన మత్తు మందును మెడికల్ షాప్ లో కొనుగోలు చేశారా లేక ఇంకేదైనా వాడారా అనేది ఆరా తీసే పనిలో ఉన్నారు.